హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీడియం సైజ్ వారికి ఫ్రంట్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. కొత్త వారి కోసం అండి. కొత్తగా నేర్చుకునేవారు నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానో అలా స్టిచ్ చేసి చూడండి. ఒకసారి మీకు ఎలా కుదురుతుందో కమెంట్లో చెప్పండి నాకు. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజు రైట్ సైడు రాంగ్ సైడ్ ఎక్కడ, రైట్ సైడ్ ఎక్కడ అనేది చెక్ చేసుకోవాలండి. ఈ లోపల ఉన్నది రైట్ సైడు, ఇటువైపు ఉన్నది రాంగ్ సైడు. ఈ విధంగా పెట్టి రెండు ఉన్నాయి చూడండి, ఫోల్డింగ్ ఉంది. ఫ్రంట్ పార్ట్స్ 2 పార్ట్స్ ఉన్నవి. ఇప్పుడు మెయిన్ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి, రెండవ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలి, మూడవ డాట్ ఎలా మార్క్ చేసుకొని స్టిచ్ చేయాలి చూడండి. కటింగ్ ఎంత పర్ఫెక్ట్ వచ్చినా కూడా ఈ డాట్స్ స్టిచ్ చేయడంలోనే చాలామందికి పోతుందండి. డాట్స్ అనేవి కుదరవు, పట్టేసినట్టు అవ్వడము లేదా బుగ్గలాగా రావడం అలా అవుతుంటుంది. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీడియం సైజ్ ఇది ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు వచ్చేది కదండి. ఇటు నుండి టేప్ విధంగా పెట్టాలి. టేప్ ఇలా పెట్టి 3 ఇంచులకి, ఇదిగోండి 3 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు మెయిన్ డాట్ మనం ఎంత పెట్టుకోవాలి, మరి హెవీ చెస్ట్ వారికి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలండి. మీడియంగా ఉన్న వారికి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 2 ఇంచులు, 2.5 ఇంచులు, 3 ఇంచులు పెట్టుకోవాలి. మెయిన్ డాట్ వేయడానికి వచ్చేసి మ్యాక్సిమం అంటే 2.5 ఇంచులు పెట్టుకుంటామండి. ఈ బ్లౌజ్కి మాత్రం నేను 3 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇక్కడ నుండి ఈ మార్కింగ్ ఉంది కదండి, ఈ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు 3 ఇంచులు పెడుతున్నాను. మీరు 2.5 ఇంచులు తీసుకోవాలి అంటే ఈ విధంగా 2.5 ఇంచులు పెట్టి మార్క్ చేసుకోవాలి. నేను 3 ఇంచులు పెడుతున్నాను కాబట్టి ఇదిగోండి 3 ఇంచులు ఇక్కడ వరకు వచ్చింది. ఈ విధంగా ఇది మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవ డాట్ కోసము ఈ కింది నుండి 2 ఇంచులకి మార్క్ చేయాలి. చూడండి, కింది నుండి 2 ఇంచులకి మార్క్ చేయాలి. ఇక్కడ వరకు వస్తుంది 2 ఇంచులు. ఈ మార్కింగ్కు ఇటువైపు పావించు, ఇటువైపు పావించు. ఇప్పుడు రెండవ డాట్ వేడల్పు వచ్చేసి 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేయాలి. ఇదిగోండి, ఏ నెంబర్ నుండి అయినా సరే 2 గీతల వరకు మార్క్ చేస్తే పావించు ఇటువైపు. రెండవ డాట్ వచ్చేసి 1/2 ఇంచు మార్క్ చేయాలండి. రెండవ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వరకైనా 2.5 ఇంచులు. రెండవ డాటు ఏ సైజు వరకైనా 2.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు మూడవ డాటు ఒకటండి. ఈ మెయిన్ డాటు మార్క్ ఫస్ట్ మెయిన్ డాటు మార్క్ చేస్తాం కదా. మెయిన్ డాటు హైట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 3 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 ఇంచులు, 3 ఇంచులు మెయిన్ డాటు హైట్ వచ్చేసి అలా పెట్టుకోవచ్చండి. బ్లౌజ్ హైట్ కొంచెం ఎక్కువ ఉంటే 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అందులో బ్లౌజ్ హైట్ కొంచెం తక్కువ ఉంటే 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి, ఈ డాట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మనం ఇలా ఫోల్డ్ చేసి చూడకూడదండి. ఇలా ఫోల్డ్ చేసి చూస్తుంటారు కదా, మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ కట్ చేసినాం కదా, ఇక్కడ ఈ కట్స్ ఒకదానిపైన ఒకటి వచ్చేలా పెట్టి స్టిచ్ చేయాలి. మనం ఇలా పట్టుకొని స్టిచ్ చేయకూడదు. ఇవి ఒక్కదానిపైన ఒకటి వస్తున్నాయా అలా వచ్చేలా కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేసేయాలి. మెయిన్ డాట్ వచ్చేసి ఇప్పుడు మూడవ డాట్ అండి. మూడవ డాటు మనము కటింగ్లో మార్కింగ్ పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్కి 1 ఇంచు ఇవతలకి పెట్టాలి. 1 ఇంచు లేదా 3/4 ఇంచు ఇవతలకి మార్క్ చేయాలి. నేను 3/4 ఇంచు మార్క్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చింది చూడండి. ఇప్పుడు మూడో డాట్ వచ్చేసి ఇక్కడ నుండి ఈ కార్నర్ మిడిల్ నుండి మార్క్ చేయకూడదండి. ఈ కార్నర్ మిడిల్ నుండి మార్క్ చేయకూడదు. 3/4 ఇంచుకు మార్క్ చేసాం కదా, 3/4 ఇంచు నుండి ఈ విధంగా మార్క్ చేయాలి. ఈ 3/4 ఇంచు నుండే మార్క్ చేయాలి. ఈ కార్నర్ మిడిల్లో అనేది మూడో డాట్ మార్క్ చేయకూడదు. దీని నుండి 3/4 ఇంచుకు మార్క్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మూడవ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఏ సైజ్ వరకైనా 3.5 ఇంచులు, 4 ఇంచులైనా పెట్టుకోవచ్చండి. మ్యాక్సిమం 3.5 ఇంచులు పెట్టుకుంటే సెట్ అయిపోతుంది వాళ్ళ బాడీకి. ఈ బ్లౌజ్కి వచ్చేసి 3.5 ఇంచులు పెడుతున్నాను. ఇప్పుడు వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే మూడో డాట్ కూడా ఇక్కడ వేసే డాట్, ఈ ఆర్మ్ దగ్గర వేసే డాట్ కూడా 1/2 ఇంచు ఉండాలి. ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్కి ఇటువైపు 1/4 ఇంచు, ఇటువైపు 1/4 ఇంచు ఈ విధంగా టేప్ పెట్టి ఏ నెంబర్ నుండి అయినా సరే అండి 2 గీతలకు మార్క్ పెట్టాలి. 2 గీతలకు మార్క్ పెడితే 1/4 ఇంచు. ఇటువైపు కూడా ఇలా 2 గీతలకు మార్క్ పెట్టాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టక్స్ పెట్టుకుందాం. ఈ డాట్స్ ప్లేస్లో ఈ విధంగా టక్స్ పెట్టుకుందాం. చూడండి, కింది క్లాత్ కూడా టక్స్ ఉన్నాయి కదా, మనం డైరెక్ట్ ఈ టక్స్ దగ్గరనే స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్. మనం డాట్స్ ఎక్కడ వేసుకోవాలి, రాంగ్ సైడ్ వైపే వేయాలి. రైట్ సైడ్ వైపు వేయకూడదు. డాట్స్ వచ్చేసి క్లాత్ రాంగ్ సైడ్ ఏటైతే ఉందో అక్కడనే డాట్స్ అనేది వేయాలి. ఇది రాంగ్ సైడ్ కాబట్టి డాట్స్ అనేది ఇక్కడ స్టిచ్ చేయాలి.
ఇదిగోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా డాట్స్ స్టిచ్ చేస్తారు. కానీ ఇది ఇలా పట్టుకోవడం అవసరం లేదండి. మనం ఇందాక మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఇక్కడ కట్స్ పెట్టాం కదా, ఈ కట్స్ ఒకదానిపైన ఒకటి వచ్చేలా ఈ విధంగా పట్టుకోవాలి. ఒకదానిపైన ఒకటి వచ్చేలా ఇలా పట్టుకొని చూడండి, ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇలా క్రాస్గా పట్టుకోవాలి. ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసరికి 3 ఇంచులు తీసుకుంటున్నాను కదా ఈ బ్లౌజ్కి, ఇలా 3 ఇంచులకి మార్క్ చేయాలి. స్టిచ్ చేద్దాం. ఇలా ఈ స్టార్టింగ్లో రబ్ చేయాలండి, లేదా కుట్టు ఊడిపోతుంది. స్టార్టింగ్లో రబ్ చేయాలి, మళ్ళీ కుట్టు కంప్లీట్ అయ్యాక ఇక్కడ కూడా రబ్ చేయాలి. ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేస్తే ఇక్కడ మనము కుట్టు స్టార్ట్ చేసే ముందు రబ్ చేసుకోవాలి, కుట్టు కంప్లీట్ అయ్యాక ఇక్కడ కూడా రబ్ చేయాలి. ఇప్పుడు రెండవ డాట్ స్టిచ్ చేద్దాం. చూడండి, ఈ కట్స్ కనబడుతుంది కదా, ఈ కట్స్ దగ్గరనే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు రెండవ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు కదండి, 2.5 ఇంచులు. వెడల్పు వచ్చేసరికి హాఫ్ ఇంచు. ఇక్కడ హాఫ్ ఇంచు ఉండాలి వెడల్పు వచ్చేసి. ఇక్కడ వచ్చేసరికి 2.5 ఇంచులు. ఒకటి మనము ఇవి రెండు కరెక్ట్గా చూడకూడదండి. ఇవి ఒకదానిపైన ఒకటి సమానంగా వచ్చిందా చూడాలి. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేస్తే ఇవి సమానంగా ఉన్నాయా చూడాలి. ఇటువైపు చూసుకోకూడదు, ఇటువైపు సమానంగా ఇలా పట్టుకొని ఈ కట్స్ మిడిల్లో వచ్చేలా చూసి విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే ఇలా రబ్ చేయాలండి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి సాగుతుంటుంది, ఎక్కువ లాగకూడదు. ఇప్పుడు మూడవ డాటు, ఇదిగోండి ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ నుండి మూడవ డాట్ కోసము ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే, ఇదిగోండి ఈ ఫస్ట్ డాట్ స్టిచ్ చేసాం కదా, ఈ ఫస్ట్ డాట్ స్టిచ్ చేసాము, ఇక్కడ రెండో డాట్ స్టిచ్ చేసాం కదా, ఇవి రెండు ఇక్కడ కలుస్తున్నాయి చూడండి. మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఈ మెయిన్ డాట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ. ఈ 2 డాట్స్ స్టిచ్ చేస్తే మనకు ఇలా క్లాత్ ఇలా అని చూస్తే తెలిసిపోతుందండి. ఇదిగోండి మెయిన్ డాట్, ఈ 2 డాట్స్ కలిసేవి ఇక్కడ కదా, మెయిన్ పాయింట్ అంటే ఇక్కడండి. ఇప్పుడు మూడవ డాట్ కోసము ఈ విధంగా మార్క్ చేసుకొని మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని మూడవ డాట్ వచ్చేసరికి 3.5 ఇంచులు. ఈ కట్స్కి ఇటువైపు పావించు, ఇటువైపు పావించు. ఇలా రబ్ చేసి స్టిచ్ చేయాలి. డాట్స్ అనేది ఇలా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి లూజ్ అవ్వకుండా, టైట్ అవ్వకుండా వాళ్ళ బాడీకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. కొత్త వారికి బాగా యూజ్ అవుతాయండి. బ్లౌజ్ స్టిచ్ చేస్తే వాళ్ళ కొత్త వారు స్టిచ్ చేస్తే వాళ్ళకి ఎక్కడ పోతుంది అంటే ఈ డాట్స్ దగ్గరనే పోతుంది. ఇలా మొత్తం టైట్ అవ్వడం, సాఫ్ట్గా ఉండడము, లేదా కుచ్చులాగా రావడము ఈ డాట్స్ దగ్గరనే పోతుంది. ఇంకొకటి షోల్డర్ జారుతుంటాయి. ఈ రెండు పాయింట్లు మాత్రం మీకు తెలిస్తే బ్లౌజు కస్టమర్ బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయొచ్చండి. ట్రై చేయండి. మీకు మీ బ్లౌజ్ ఒకసారి స్టిచ్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు బ్లౌజ్ ఎలా కుదిరిందో, డాట్స్ ఇక్కడ ఎలా కప్ షేప్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. వీడియో అసలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.